హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాళ మనము బాలింతల అవిశాకు తాలింపు చేసుకోబోతున్నాము. ఈ తాలింపుని బాలింతలే కాదు, ఎవ్వరైనా తినవచ్చు. అవిసె చెట్టుని సంస్కృతంలో ఉమా, అతసి, అగస్త్య చెట్టు అంటారు. ఇప్పుడు వాడుకలో ఉండే అవిసె గింజల్ని ఇంగ్లీషులో ఫ్లాక్ సీడ్స్ అంటాము. ఈ ఫ్లాక్ సీడ్స్ వచ్చే చెట్టు వేరు, ఈ అవిసె చెట్టు వేరు. దీని బొటానికల్ నేమ్ సెస్బానియా గ్రాండిఫ్లోరా అంటారు. అవిసె చెట్లను తమలపాకుల తోటలలో, మిరియాల తోటలలో ఎక్కువగా పెంచుతారు. సుమారు 7 లేక 8 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇందులో తెలుపు, ఎరుపు, పసుపు 3 రకాల పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క పుష్పాలు ఇంచుమించు సంవత్సరం పొడవునా గుత్తులు గుత్తులుగా వంకరగా బెండు తిరిగి చూసేదానికి హమ్మింగ్ బర్డ్స్ లాగా అందంగా కొమ్మలకు వేళ్లాడుతూ ఉంటాయి. పూర్వము అగస్త్య మహాముని ఎన్నో రోగాల్ని పోగొట్టడానికి దివ్యమైన ఈ అవిసె చెట్టుని ఉపయోగించారు. అందుకే ఈ చెట్టుకి అగస్త్య చెట్టు అని పేరు వచ్చింది. ఈ చెట్టు వేరు మొదలు అన్ని భాగాలు ఔషధమే. ఈ చెట్టు ఆకుల్ని, పువ్వుల్ని, కాడల్ని ఆహారంగా తీసుకోవడం వలన మన శరీరానికి ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. వాయు నొప్పులు, నులి పురుగులు, చలితో వచ్చే జ్వరాలు, కంటి మసకలు, రేచీకటి తగ్గిస్తుంది. కఫ రోగాలు, క్రిమి రోగాలు, పైత్యం, రక్తపైత్యం, సర్పవిషం వీటన్నింటినీ హరిస్తుంది. చర్మంపై దురదలు, కడుపులో గడ్డలు, క్షయ, రక్తహీనత, జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతులో పుళ్ళు తగ్గుతాయి. నిద్రలో పళ్ళు కొరకడం, ఉబ్బసాన్ని కంట్రోల్ చేస్తుంది. కావలసిన పదార్థాలు: అవిశాకు 250 గ్రాములు, వెల్లుల్లి 10 పాయలు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిర్చి 2, మిరప్పొడి 1 టీ స్పూన్. అవిశాకు తాలింపు కొంచెం కారంగా లేకపోతే సగించదండి, అందువలన కొంచెం కారం ఎక్కువ వేస్తాము. ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, నీళ్లు 1.5 టీ గ్లాసు అనగా 150 ml. ముందుగా అవిశాకు మార్కెట్ నుండి తెచ్చుకోవాలి. ఈ కాలంలో చాలా మంది అవిశాకు తినడం మానేశారు కాబట్టి అమ్మడమే చాలా వరకు మానేశారు. కూరగాయల షాపు వాళ్లను నేను అడగంగా ఎప్పుడైనా ఒకసారి తెచ్చిస్తారు. వాళ్ళు తెచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో కొనుక్కుని ఆ ఆకు మొత్తం దూసి ఆ రోజుకి కావలసిన వరకు ఉంచుకుని మిగిలిన ఆకుని మూత గట్టిగా ఉన్న బాక్సులో వేసి మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్ లో కింద కూరగాయల ట్రే పైన ఉన్న ప్లేస్ లో పెట్టుకోవాలి. 5 లేక 6 రోజులు నిలువ ఉంటుంది. ఈలోగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలో తీసుకుని మిగిలిన దానిని మూత పెట్టి ఫ్రిడ్జ్ లోనే ఉంచి బయటకు తీసిన ఆకుని రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తరువాత కడిగి వండుకోవడమే. ఆకుకూరల్ని డీప్ ఫ్రిడ్జ్ దగ్గరలో ఉన్న ట్రేలలో పెట్టకండి. ఫ్రిడ్జ్ పై అరల్లో పెట్టామంటే ఆ కూలింగ్ కి ఆకుకూరలు జమికిపోయి చెమ్మగిల్లిపోయి పాడైపోతాయి. సాధ్యమైనంత వరకు ఆకుకూరలు ఏవైనా ఫ్రిడ్జ్ లో ఉండే కింద అరల్లోనే పెట్టాలి. అవిశాకులు, పువ్వులు, మొగ్గలు ఏమైనా ఉంటే వాటిని పారేయకుండా ఒలిచి ఆకుతోనే కలిపి వండేయాలి. అవిశాకు శుభ్రంగా కడిగి ఒక గిన్నె తీసుకుని అందులో ఉప్పు వేసి నీళ్లు పోసి కడిగి పెట్టుకున్న అవిశాకుని వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి చిన్న మంట మీద అప్పుడప్పుడు గరిట పెట్టి కలుపుతూ నీళ్లు అన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. అవిశాకు మీకు పెద్ద ఆకులుగా అనిపిస్తే ఆకుని కడిగిన తర్వాత మాత్రమే సన్నగా తరుక్కోవాలి. ఆకుని సన్నగా తరిగిన తరువాత పొరపాటున కూడా కడగకండి. అందులో ఉన్న విటమిన్స్ అన్ని చాలా వరకు ఆ నీటితోనే వెళ్ళిపోతాయి. ఆకును ఉడికించి నీళ్లు పారపోయకూడదు. నీళ్లు మొత్తం అందులోనే ఎగిరిపోయేలా చూసుకోవాలి. ఆకును ఉడికించిన నీళ్లు పారపోస్తే అందులో ఉన్న విటమిన్స్ చాలా వరకు ఆ నీళ్లల్లోనే వెళ్ళిపోతాయి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి చిన్న మంట పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక చిరిమిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. అన్నీ కొంచెం వేగాక
ఉడికించుకున్న అవిశాకు వేసి వేగనివ్వాలి. అవిశాకు ఉడికిన తరువాత ఇలా ఉండలు కట్టేస్తుంది. దానిని గరిటెతో ఇలా ఇలా విదిలించి నూనెలో వేయాలి. మంట సిమ్లోనే ఉండాలి. 2 లేక 3 నిమిషాలు లేక అవిశాకులోని నీళ్ల చెమ్మ చాలా వరకు ఎగిరిపోయే వరకు గరిటెతో కలుపుతూ వేగనివ్వాలి. అందులోని చెమ్మ చాలా వరకు ఎగిరిపోయాక మిరప్పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. అంతే. ఇంచుమించు సర్వరోగ నివారణగా పనిచేసి బాలింతల అవిశాకు తాలింపు రెడీ. ఈ అవిశాకు తాలింపు ఏ కూర కాంబినేషన్తో నంజుకుని తిన్నా లేక వట్టి అన్నంలో కలుపుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి. బాలింతకి ఆకుకూరల్ని 3వ నెల నుంచి పెడతారు. పొనగంటాకుని నెలెల్లిపోకతలికి 25 రోజుల తర్వాత ఒక పూట అప్పుడప్పుడు పెట్టవచ్చు. అవిశాకుని మాత్రం పురిటి రోజు నుండి అనగా 9 లేక 11వ రోజు నుండి బాలింతకి 3 లేక 4 రోజులకు ఒకసారి ఒక పూట పెడుతూ ఉండండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. దీనిని బట్టి అర్థం చేసుకోండి అవిశాకు ఎంత ఆరోగ్యకరమైనదో. ఈ ఆకును వండుకుని తినడం వలన సుఖ విరోచనం అయ్యి పొట్టలో అతిగా పెరిగిన ఎక్సెస్ ఫ్యాట్ కరిగిపోయి నడుము సన్నగా నాజూకుగా తయారవుతుంది. మునగాకుని కూడా పెట్టవచ్చు. మన సాంప్రదాయాలలో భాగంగా పూర్వము నుండి పశువులకు, మేకలకు, గొర్రెలకు ముఖ్యంగా ఈనాడు కూడా ఈ అవిశాకును తినిపిస్తారు. ఇప్పటి వాళ్ళు ఎవరైనా ఎందుకు తినిపిస్తారు అని అడిగితే వాళ్ళ సమాధానం పాలు బాగా వస్తాయి అని చెబుతారు. దానికి రీజన్ క్రిములు ఎక్సెస్ ఫ్యాట్ చేరకుండా శరీరం దృఢంగా తయారయ్యి ఆరోగ్యంగా ఉండి మజిల్ గట్టిగా తయారయ్యి జీవశక్తిని పెంచడానికి అవిశాకు చాలా సహాయపడుతుంది. తద్వారా తిన్న ఆహారం ఒంటికి పట్టి అవయవాలన్నీ యాక్టివ్గా ఉండి వాటి పని అవి సక్రమంగా చేసుకుంటాయి. అప్పుడు రోజువారీ జీవనంలో ఎక్కువ డిసీజులు రాకుండా సాగిపోతుంది. సేమ్ ఇదే లైఫ్ స్టైల్ మనిషికి కూడా వర్తిస్తుంది. అవిశాకు ఒక్కోసారి కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి గత 30-40 ఏళ్ల నుండి చాలా మంది అవిశాకు వండి పెడితే చాలా తెలివిగా నేనేమన్నా గొర్రెనా లేక బర్రెనా నాకు ఈ ఆకు వండి పెడుతున్నావు అని తినడం మానేశారు. అలా ఒకరిని చూసి ఒకరు తినడం మానేసి అనారోగ్యాల పాలవుతున్నారు. ఫలితంగా ఊబకాయం, పొట్టలు, మొలలు, కడుపులో గడ్డలు, రకరకాల క్యాన్సర్లు, ప్రతి ఒక్కరికి కళ్లద్దాలు, శరీరంలో ఫ్యాట్ చేరడం వలన ఇంకా ఎన్నో రకాల సమస్యలతో మానవుడు డైలీ లైఫ్ లో సతమతమవుతున్నాడు. ఆలోచించండి. నాలుక, కళ్ళు చెప్పిన మాటలు వినకుండా మన శరీరం చెప్పిన మాట విని దాని బాధను అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.